కూటమికి ప్రజల్లో అనూహ్య స్పందన వస్తోందని కూటమి అభ్యర్థి కూన రవికుమార్ చెప్పారు. ఓటు అనే ఆయుధంతో సీఎం జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని జోస్యం చెప్పారు. వైసీపీని గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. జగన్ పాలనలో వ్యవస్థలన్నీ కూడా నాశనమయ్యాయని ఆరోపించారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని అంటున్న కూన రవికుమార్తో మా ప్రతినిధి మాధవి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతానికి మనం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవలస నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ టీడీపీ అభ్యర్థులు, పార్లమెంట్ అభ్యర్థి అలాగే అసెంబ్లీ అభ్యర్థి ఇద్దరు కూడా ఎన్నికల ప్రచారంలో హోరాహోరీగా సాగుతున్నారు, విడివిడిగా సాగుతూ ఉన్నారు. అందరూ బ్రహ్మరథాలు పడుతున్నారు. మనం చూసాం ఇప్పటి వరకు కూడా. ప్రస్తుతానికి మనకి అసెంబ్లీ నుంచి అభ్యర్థిగా, అసెంబ్లీకి సంబంధించి కూడా కూన రవి గారు అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్నారు. వారు ఉన్నారు మనతో పాటు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సరే, ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది, మీకు స్పందన ఎలా వస్తుందంటే ఏం చెప్తారు? ఈరోజు ప్రజల్లో అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. ఎందుకంటే ఒక అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించాలనే లక్ష్యంగా పెట్టుకుని ఈరోజు ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డికి భయపడి బయటికి రానటువంటి ప్రధానికం ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా భయపెట్టాలని చెప్పి ప్రజలు వస్తున్నారు. అది ఓటనే ఆయుధంతో రేపు బుద్ధి చెప్పాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను నాశనం చేశాడు. ఈ నాశనం చేసినటువంటి వ్యవస్థల ద్వారా నాశనం అయిపోయినటువంటి వ్యక్తులు, కుటుంబాలు, అన్ని వ్యవస్థలు కూడా. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దొరుకుతారా, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎంత తొందరగా వాళ్ళకి మనం బుద్ధి చెప్దామనే ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా అనూహ్యమైన స్పందన వస్తుంది. మీరు కూడా చూస్తున్నారు కదా, ఫాలో అవుతున్నారు కదా. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా పాల్గొంటున్నారంటే ఇది నిదర్శనం. అంటే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారు. ఆల్రెడీ మాకు మేధావుల నిర్ణయం కూటమికి అనుకూలంగా ఉందనేది నేను రుజువు చేశాను. ఈ 4 రోజులు ఓటింగ్ సర్లు చూసుకుంటే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, చదువుకున్నటువంటి విజ్ఞానవంతులు అందరూ కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి 90% మంది అనుకూలంగా ఓటు వేశామనే సంకేతాలు, సమాచారాలు ఈ రోజుకే బయటకు వచ్చాయి. అంటే ఈ ట్రెండ్స్ అన్ని దగ్గర కూడా కొనసాగుతాయి. ఇందులో ఎవరికీ సందేహం లేదు. తప్పనిసరిగా మేధావులే కాదు, అన్ని వ్యవస్థల్లో ఉన్న వాళ్ళు కూడా, కాంట్రాక్ట్ వ్యవస్థ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ వ్యవస్థలు కావచ్చు, లేదా సినిమా వ్యవస్థలు కావచ్చు, లేదా మీడియా వ్యవస్థలు కావచ్చు, ఏ ఒక్కటిని కూడా విడిచిపెట్టకుండా విధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఎంత తొందరగా బుద్ధి చెప్తామని అందరూ చూస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు మంచిగా కోరుకుంటారు. ఎప్పుడు కూడా ఆ రోజు ఒక్క ఛాన్స్ అంటే ఒక తప్పుతడుగు వేశామని గ్రహించాము. సార్, అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించి 2 నదులు అనుసంధానంగా కూడా ఉండడం జరిగింది. అయినా ఉపాధి అవకాశాలు లేవు. అలాగే ఒకప్పుడు ఆంధ్రవలస నియోజకవర్గం చూసుకుంటే కలకల్లాడేది ఉద్యోగ అవకాశాలతో. అటువైపు షుగర్ ఫ్యాక్టరీ అంశం కూడా మీకు కావచ్చు, చాలా సార్లు పోట్లాడేదానికి జరిగేది. దాన్ని కూడా ఒక కొలిక్ రాని అంశం. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఇసుక రేటు చూసుకుంటే 2 నదులు మనకు దగ్గరగా ఉన్నా కూడా వేలల్లో కనిపిస్తుంది దాని రేట్లు. దీనికి ఎందుకు కారణం అంటే దీనికి మీరు ఎలా పరిష్కారం? దీనికి ఆనాడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఉచిత ఇసుక విధానం. ప్రజలందరూ కూడా మీరు చెప్పేటట్టుగా 2 నదుల మధ్యన ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. ప్రజలకి ఇసుక ఆ రోజుల్లో ఆంధ్రవలస పట్టణానికి 700 రూపాయలకు వచ్చేది. ఈరోజు అదే ఆంధ్రవలస పట్టణానికి 5,000 రూపాయలు, 6,000 రూపాయలు అవుతుంది. అంటే ఈ 5,000 రూపాయలు ఎందుకు పెరిగింది, 4,000 రూపాయలు ఎవరికి వెళ్తున్నాయనంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం, వీళ్ళిద్దరూ నేరుగా ఇసుక నుంచి కొన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఈరోజు ఎన్జిఎల్టీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఈ రాష్ట్రంలో 540 రీచుల్లో 1,75,000 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఇసుకని అక్రమంగా తవ్వుకొని వెళ్ళిపోయారని చెప్పి ఈరోజు ఎన్జిటి చెప్పింది. ఇది ఏదో నేను ఆరోపణ చేయడం లేదు, తెలుగుదేశం పార్టీ ఇంకోరు నేను ఆరోపణ చేయట్లా. ఎన్జిటి చెప్పింది. అంటే ఒక న్యాయస్థానం తీర్పు చెప్పింది. అంటే ఇంకెంతకన్నా నిదర్శనం కావాలి? అందుకనే రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక మళ్ళీ మేము ఉచిత ఇసుక విధానం తెస్తాం, తీసుకొచ్చి అక్రమాలను అరికడతాం, ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. ఆ రోజు ఏ ధరలకైతే ఉంటే పెరిగితే ఒక 100, 50, 200, 300 పెరగచ్చు. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి, అలాగే లేబర్ ఛార్జెస్ పెరిగాయి, అలానే వాళ్ళు డ్రైవర్ వాళ్ళ శాలరీస్ పెరిగాయి. కాబట్టి పెరిగితే కొంత పెరగచ్చు. కానీ 5,000 రూపాయలు అనేటటువంటిది కేవలం జగన్మోహన్ రెడ్డి దోపిడీ. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇసుకలో కూడా 1,50,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడు. సరే, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నిన్న ఇచ్చాపురంలో కూడా ఆయన మాట్లాడుతూ ఈరోజు సీఎం జగన్ అక్కా చెల్లెలకు మేము లక్షల ఇల్లు కట్టించాం, అలాగే సంక్షేమ పథకాలు వాళ్ళ ఇంటికి అలా
వాళ్ళకు కూడా ఇంటికి వెళ్ళి ఆ సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఇవే మాకు ఓట్లు కురిపిస్తాయని ఆయన మళ్ళీ కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము 22 లక్షలు ఇల్లు ఇచ్చాం, 3 లక్షల ఇల్లు కట్టామని చెప్తాం. జగన్మోహన్ రెడ్డి ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి అయినా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇచ్చాడా? మొత్తం అంతా కేంద్ర ప్రభుత్వం డబ్బులే కదా. 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఒక ఇంటికి నిర్మాణానికి ఇస్తుంది, 30,000 రూపాయలు ఉపాధి హామీ నుంచి ఫౌండేషన్ లెవెల్ వరకు ఇస్తుంది. అంటే 1,80,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఒక ఇంటి నిర్మాణానికి ఇస్తున్నాడు. అంటే 1,80,000 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, 3 లక్షల ఇల్లే కట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తుంది. 22 లక్షలు మేము ఇస్తే 3 లక్షల ఇల్లు ఇప్పుడు పూర్తయినని చెప్తుంది. మరి లక్షల ఇల్లు ఎక్కడ కట్టాడు? మేము చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 5,42,000 ఇల్లు టిట్కో ఇల్లు మేము ప్రారంభించాం. అందులో సుమారు 2 లక్షల ఇల్లు ఒక 90% పూర్తి చేసాం. అలానే మేము బిఎల్సి బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ హౌసింగ్లో ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీలోనే చూసుకుంటే నేను ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీలోనే 3,250 ఇల్లు ఇచ్చాం. అంటే రాష్ట్రంలోనే 5 లక్షల ఇల్లు నిర్మించాము. అంటే బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ అనేది మున్సిపాలిటీస్లో. ఇంక ఎన్టీఆర్ హౌసింగ్లో కట్టించాం, అలాగే పిఎంఏవై అండ్ ఎన్టీఆర్ హౌసింగ్లో కట్టించాం. లక్షలాది ఇల్లు కట్టింది తెలుగుదేశం పార్టీ. మీరు కాకపోతే ఒకసారి బోర్డు తీసుకెళ్ళండి, మీరు చూడండి. 2018-19 అనేసి వైఎస్ఆర్ హౌసింగ్ అని పలకలు పెట్టాడు. 2018-19 ఏ ప్రభుత్వం ఉంది, ఎవరున్నారు అధికారంలోకి? అసలు నేను జగన్మోహన్ రెడ్డిగా ప్రశ్నిస్తా ఉన్నా, అసలు నీ పాలసీ ఏంటి? నీ ప్రభుత్వం పాలసీ, నువ్వు స్థలాన్ని ఎక్వైర్ చేసి ప్రజలకి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించడం అనేది నీ పాలసీ. నువ్వు ఎక్కడ కట్టావు? నువ్వు అక్కడ ఇల్లు ఎన్ని ఇల్లు కట్టావు ఈ రాష్ట్రంలో? అసలు నీ పాలసీయే లేదు, నీ శాంక్షనే లేదు. ఆ రోజు మేము తీసుకొచ్చాం శాంక్షన్, ఎన్టీఆర్ హౌసింగ్ అండ్ పిఎంఏవై హౌసింగ్ అని మేము రూరల్లో తీసుకొచ్చాం. బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ అని 3.5 lakhs ఇచ్చాం. అది కేంద్ర ప్రభుత్వం అర్బన్ ఏరియాస్కి 2 లక్షలు, రూరల్ ఏరియాస్ 1,00,000. జగన్మోహన్ రెడ్డి మాటల్ని నమ్మే స్థితిలో లేరు. కాబట్టి మాయ మాటలు నమ్మే రోజులు పోయినాయి. ఒక్క ఛాన్స్ అనేటటువంటిది ఆ అవకాశం కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి. లాస్ట్ ఛాన్స్ 2019. ఇంకా ఆయనకి జీవితంలో ఇంకొక ఛాన్స్ అనేది మరి లేదు. ఇది దేవుడు నిర్ణయించాడు. ఇది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మాయ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు. సార్ ఇంకొకటి చివరిగా ఇక్కడ మనం చూసుకుంటే ఉత్తరాదిని చూసుకుంటే విజయనగరం కావచ్చు, శ్రీకాకుళంలో ఎక్కువగా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, ఆర్మీలో కానీ టీచర్ వ్యవస్థ కానీ ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటిది వాళ్ళకి మీరు ఎలాంటి శుభవార్తను తెలియజేస్తున్నారు? మేము తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఒక టీచర్ ఉద్యోగం తీయాల. రేపు చంద్రబాబు నాయుడు గారు మా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి ఒక్క పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం తీయాల, ప్రభుత్వ బ్యాక్లాగ్ పోస్టులు తీయాల. జగన్మోహన్ రెడ్డి అసలు ఉద్యోగం చదువుకునే బిడ్డలకి అందరూ నిరాశపరిచాడు. రేపు తెలుగుదేశం తప్పనిసరిగా మేము అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఉపాధ్యాయ ఉద్యోగాలు తీశాడు, పోలీసు ఉద్యోగాలు తీశాడు, వివిధ డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు తీశాడు. రెగ్యులర్ ఉన్నాయి, కాంట్రాక్ట్ ఉన్నాయి, అవుట్సోర్సింగ్ ఉన్నాయి. కాబట్టి ఇటు అందుకనే మా మేనిఫెస్టోలోనే పెట్టాం, ప్రభుత్వ ఉద్యోగాలు ప్లస్ ప్రైవేట్ ఉద్యోగాలు కలిపి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మేము ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తాం. ఒక లక్ష్యం మాది. ఆ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు మేము అవిశ్రాంతంగా పనిచేస్తాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు తప్పనిసరిగా మేము ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా పనిచేస్తాం. సార్ మీ నియోజకవర్గం దగ్గర నుంచి మీ అధినాయకుడికి 3 ప్రధానంగా ఈ సమస్యలు తీసుకెళ్లాలంటే ఏ సమస్యలు తీసుకెళ్ళాలి? ఈ నియోజకవర్గంలో నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఇప్పుడు కనిపించేది 2 నదుల పక్కన ఉన్నాం. నీళ్ళేమో నదుల్లో ఉన్నాయి, కానీ తాగడానికి నీళ్ళు లేవు. కాబట్టి నా మొట్టమొదటి ప్రయారిటీ నియోజకవర్గం మొత్తం అన్ని గ్రామాల్లో కూడా వంశధార నాగావళి నది నీళ్లను తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేసే కార్యక్రమం నా మొట్టమొదటి ప్రాధాన్యత కార్యక్రమం. 2 నా ఇరిగేషన్ 20,000 ఎకరాలు, నేను 20,000 ఎకరాలు సాగులోకి తీసుకురావడానికి ఆ రోజు నేను ప్రణాళికలు వేశాను ఎమ్మెల్యేగా ఉన్నాను. నా నాగావళి వంశధార నదుల అనుసంధానం కావచ్చు, నారాయణపురం రీమోడరేషన్ కావచ్చు, ఇంకా ఇతర లిఫ్ట్ ఇరిగేషన్స్ కావచ్చు, అలానే మడ్డుబోర్ సెక్షన్ పార్ట్ కావచ్చు, ఇవన్నీ పూర్తయితే 20,000 ఎకరాలు కొత్త ఆయకట్టుకు నీరిచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అది 2వ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 3 ఇండస్ట్రీస్. నాకు పరిశ్రమలు రావాలి. ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పరిశ్రమల కోసం మా పొందూరు మండలంలో ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏర్పాటు చేయాలని 400 ఎకరాలు ఆ రోజు ఏపీఐసికి ఇచ్చాం. అలాగే ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ ఇది ముగిసిన అధ్యాయం.
ఇప్పుడు రైతులకు అవసరం లేదు. రైతుల అలవాట్లు, పంట వేసే అలవాట్లు మారిపోయాయి. కాబట్టి దీన్ని కూడా వేరే పరిశ్రమలు తీసుకురావాలండి. అలానే ఈ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయాలి. ఈ నియోజకవర్గంలో 400 kV సబ్స్టేషన్ ఏర్పాటు చేసి తద్వారా పారిశ్రామికవేత్తల్ని ఈ నియోజకవర్గంలో క్వాలిటీ పవర్ ఉంటుంది, క్వాలిటీ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది, ట్రైన్ కనెక్టివిటీ ఉంటుంది, భోగాపురం నుంచి ఇక్కడికి 45 నిమిషాలు ఫ్లైట్ కనెక్టివిటీ ఉంటుంది, పోర్ట్ కనెక్టివిటీ మన భావనపాడు పోర్ట్ కనెక్టివిటీ కూడా దగ్గరగా ఉంటుంది, 50 కిలోమీటర్లు. కాబట్టి ఆమదావలసి నియోజకవర్గం అనువైన ప్రాంతంగా పరిశ్రమలు పెట్టుకోవడానికి అనువైన ప్రాంతంగా నేను తీర్చిదిద్దుతాను. మై కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ క్రియేటింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆల్ మీన్స్, ఎలక్ట్రిక్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అదర్ థింగ్స్. సో నా టార్గెట్ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.